జరిగిన మంచి అంతా నేను చేసిన పోరాటం, ఏ అధికారం లేకుండా. కాబట్టి నేను గుండె మీద చేసి చెప్తున్నాను రైతుల పక్షపాతిగా. రుణమాఫీ కాదు మీకు మార్గం, ఉత్పత్తి పెరగటం, ఉత్పాదక పెరగటం, మీకు మంచి రేటు వచ్చే విధానాలు చెప్పాలి. పిచ్చి రుణమాఫీ వెనకాల మీరు పడబోకండి. ప్రభుత్వాలు పార్టీలు వాడి ఓటు కోసం ఏదన్నా చేస్తామంటారు, చివరికి దేశం అధోగతి పాలవుతుంది, మీ భవిష్యత్తు అంధకారం అవుతుంది. సార్ ఇప్పుడు మీరు కలెక్టర్గా ఉన్నప్పుడు హైయెస్ట్ పొజిషన్ ఎంతవరకు వెళ్ళారు సార్? ప్రభుత్వ కార్యదర్శిగా పనిచేశాను. ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ కార్యదర్శి, ముఖ్యమంత్రి కార్యదర్శిగా పనిచేశాను. ఎంతమంది ముఖ్యమంత్రులు మీరు చూసారు సార్ కలెక్టర్ అయిన తర్వాత? అంటే ఫస్ట్ జాయినింగ్ పోస్ట్ ఎక్కడ? ప్రభుత్వంలో ముఖ్యమంత్రులని అంటే అంజయ్ గారి దగ్గర నుంచి ఎన్టీ రామారావు గారు పోయేదాకా ముఖ్యమంత్రులందరూ చూసారు. ప్రతి ముఖ్యమంత్రి చూసారు. ఒకసారి వాళ్ళ గురించి ఒక్కొక్కటి చెప్పండి సార్. అంజయ్ గారి గురించి ప్రతి వాళ్ళు ఒక మంచి లక్షణాలు. అది ఏంటి ఒకసారి తెలుసుకోవాలి. అంజయ్ గారు అనుకోండి, జగన్మోహన్ రెడ్డి గారు చూసిన తర్వాత అంజయ్ గారు పెద్దగా చదువుకుపోయినా కూడా మనసంతా వెన్నాయి. ఒక సామాన్యుడు కష్టపడుతుంటే ముఖ్యమంత్రిలాగా అంటున్నాడు కదా, ఆయన ఒక మామూలు ప్రతినిధిలాగా వచ్చి అన్యాయం జరుగుతుంది మీరు సాయం చేయాలి అనేవాడు. అందరి గుండె కరిగిపోయేది. ముఖ్యమంత్రి లాంటి వాడు పాపం వాళ్ళు సాయపడాలని చెప్పని, పేదలకు కష్టంలో ఉన్నవాడికి సాయపడాలని చెప్పంటే మీరు కాదనట్లు అంటారు. అంటే దాష్టీకం కాకుండా ఆయన అనునయంగా చెప్పాడు. ఆయన విషయం తెలియకపోవచ్చు, కానీ ప్రజలంటే మమకారం ఉంది. అట్లాగే అంజయ్ గారి తర్వాత అంజయ్ గారి కంటే వెంటనే వచ్చింది భావన వెంకట్రామ్ గారు. కొద్ది కాలమే ఉన్నారు, విద్యారంగంలో చాలా పని చేశారు, పెద్దగా ప్రభావం కనిపించారు. ఆ తర్వాత వచ్చింది మనకి కొట్ట విజయభాస్కర్ రెడ్డి గారు. ఆయన అప్పుడు చేశారు, తర్వాత మళ్ళీ తర్వాత టర్మ్లో కూడా వచ్చారు. ఆయన ఏంటంటే స్వతంత్ర పోరాటం నుంచి వచ్చినవాడు, కొంచెం ఆత్మగౌరవం, నిజాయితీగా ఉండాలి, మనం అన్యాయం చేయకూడదు, అవినీతి పాల్పడకూడదు అని నమ్మేవాడు. కానీ లైసెన్స్ పర్మిట్ రాజ్యం నుంచి బయటపడాలి. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఒక 40-50 ఏళ్ల పాటు లైసెన్స్ పర్మిట్ రాజ్యమే, ఆర్థిక వ్యవస్థ ప్రభుత్వం చేతుల్లో పెట్టింది. కాబట్టి ఆ వాసన నుంచి వచ్చినవాడు. కానీ ఫండమెంటల్గా మంచి జరగాలి, నిజాయితీ ఉండాలి, కొన్ని స్వతంత్ర పోరాట విలువలు ఉండాలని చెప్పిన. అంటే ప్రభుత్వ డబ్బులు జాగ్రత్తగా ఖర్చు పెట్టేవారు సార్, ఆ జాగ్రత్త ఉన్నది. ఆ తర్వాత ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆయన సంగతి అందరికీ తెలుసు, నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లే. ఇప్పుడు అంటే మీరు దగ్గరగా చూసారు కాబట్టి ఆయన ఏంటంటే వర్క్ చేశారు. నిజాయితీ అంటే ఆయనకున్న మక్కువ, అవినీతి అంటే ఆయనకున్న ద్వేషం, కులం మతం ప్రాంతానికి అతీతంగా అందరికీ న్యాయం జరగాలన్నటువంటి తపన, సామాన్యుడి పట్ల దయాద్ర హృదయం, పొదిపరితనం, ₹1 కూడా సొంత ప్రయోజనం కోసం వాడకూడదు. నేను ఎందుకు అడిగానంటే సార్, దీని గురించి 500 కోట్లు పెట్టి రిషి గంట కట్టారు సార్. అది వీళ్ళేమో ఈ చీఫ్ మినిస్టర్ ఎన్టీ రామారావు గారు ఆయన ముఖ్యమంత్రి గారి కారు అధ్వాన్నంగా ఉంది, అది పికప్ లేదు, నక్సలైట్లు టెర్రరిస్టులు బెడదున్నది, ప్రమాదం అవుతుంది అని చెప్పి ఇంటెలిజెన్స్ వాళ్ళు ప్రాధాయపడితే రిపేర్ చేద్దామండి, డబ్బులు వేస్ట్, కొత్త కారు కొనొద్దాం అన్నట్టు. ₹2 లక్షల కారు ఆ రోజుల్లో. వేరే కార్లు కూడా అంత అంబాసిడర్ కొనేది మళ్ళీ. అంత పొదుపడతాను. ముఖ్యమంత్రి గారు కొత్త ఆఫీస్కి వెళితే, అంటే ఆఫీస్ పాత ఆఫీసే, పాత బిల్డింగే, కానీ అక్కడ మారితే ₹1 ఖర్చు పెట్టలే. మరీ డస్ట్ బాగా ఉండి అక్కడ ఈ కొబ్బరి తాళ్లతో ఉన్నటువంటిది ఫ్లోరింగ్ ఉంది, దానిలో అంతా మట్టి చేరి కీటకాలు చేరి ఎలర్జీ వచ్చి దగ్గు వస్తుంది. ముఖ్యమంత్రి గారికి నాకు కూడా వస్తుంది. అది నేను గట్టిగా పోరాడి ఒక 10,000 ఖర్చు పెట్టి ఆ ఫ్లోరింగ్ మార్చాను అంతే. 10,000 ఖర్చు పెట్టి వినాయల్ ఫ్లోరింగ్. అది తప్ప ఒక కుర్చీ కానీ ఒక సోఫా కానీ ₹1 ఖర్చు పెట్టాలి. అంటే అంత పొదుపుడతాను. ప్రజలకు అవసరమైతే ఎన్ని వేల కోట్లని ఇచ్చేద్దాం, అది ప్రజలది. కానీ మన కోసం ₹1 ఖర్చు పెట్టదు. తర్వాత అటు సంక్షేమాన్ని అభివృద్ధిని కూడా కలిపి చూడడం. ఆయన తన కాలానికంటే ముందున్న మనిషి. ఆయన ఆర్థిక శాస్త్రం చదవకపోయినా కూడా ఆయనకి అసలు ఎకానమీ ఎలా పనిచేస్తుందో పూర్తి అవగాహన ఉంది. కాబట్టి ఆ రోజుల్లో చాలా మందికి అర్థం కాల. డబ్బులు ఖర్చు పెట్టడం అనేవారండి ఎన్టీ రామారావు గారు. ప్రభుత్వ డబ్బు అనవసరం ఖర్చు పెట్టాడు, కానీ ప్రజల కోసం అవసరమైతే ప్రొహిబిషన్ కావచ్చు, ₹2 బియ్యం కావచ్చు, $3 కావచ్చు, ఎంతైనా చేద్దాం. సామాన్య ప్రజలకు ఎంతైనా చేద్దాం. మనం మాత్రం అధికారంలో ఉన్న కారణంగా మనం మాత్రం దోచేసుకోకూడదు ప్రజలని చెప్పి నిరంతర ప్రజాసేవ తప్ప ఇంకోట్లేదు, ప్రజల భవిష్యత్తు తప్ప ఇంకోట్లేదు దానికి. ఇక మళ్ళీ తర్వాత ప్రభుత్వంలో మనకి చెన్నారెడ్డి గారు వచ్చారు. చెన్నారెడ్డి గారికి నా దృష్టిలో చాలా అన్యాయంగా చెడు పేరు వచ్చింది. ఎందుకంటే ఆయన కొంచెం చాలా తెలివిగల మనిషి, మూర్ఖుల్ని అంత తేలిగ్గా క్షమించేవాడు కాదు. కాబట్టి ఆయనకు కర్కశంగా ఉంటాడని పేరు. కానీ చాలా సందర్భాలు ఆయన కర్కశత్వం వెనకాల కారణాలు ఉన్నాయి. అవతల మరి మూర్ఖుడైతే పనికి రాకుండా పోతే, పని చేయకపోతే కొంచెం కఠినంగా ఉండేవాడు. కానీ చాలా దూరదృష్టి ఉన్న మనిషి, విజ్ఞత గల మనిషి. ఇవాళ ఆంధ్రప్రదేశ్లో గోదావరి కృష్ణా డెల్టాల్లో డ్రైనేజీ వ్యవస్థ బాగుపడింది అంటే చెన్నారెడ్డి గారు చాలా. ఆయన తెలంగాణ నాయకుడు, ఆయన ఆంధ్రప్రదేశ్కి చేశాడు.
నేను తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్గా నేను ప్రతిపాదన తీసుకొచ్చాను ఆయనకి. ఆనాడు 1989లో పెద్ద ఎత్తున సైక్లోన్ వచ్చి కొన్ని లక్షల ఎకరాలు మునిగిపోతే తాత్కాలికంగా ఏర్పాట్లు చేసిన దీర్ఘకాలికంగా దాన్ని మార్చాలని గట్టిగా పట్టుబట్టి నేను ఆయనకు ఆ పథకాన్ని ఇచ్చాను. తర్వాత ఆ పథకాన్ని పూర్తిగా ఉపయోగించుకుని ప్రపంచ బ్యాంక్ వెళ్ళి వాళ్ళని ఒప్పించి అద్భుతంగా మార్చారు. కాబట్టి చాలా దూరదృష్టితో చేసే మనిషి. ఆయన కులాలు గొడవలు లేవు, ప్రాంతాల గొడవలు లేవు. సమర్థుడు ఎక్కడున్నా సరే వాళ్ళు ప్రేమించగలరు మనిషి, గౌరవించే మనిషి చెన్నారెడ్డి గారు. మరి చెన్నారెడ్డి గారి తర్వాత మనకి చంద్రబాబు నాయుడు గారు తర్వాత అంతకు మునిపే మనకి నెల్లూరు జిల్లా నుంచి జనార్దన్ రెడ్డి గారు వచ్చారు. ఆయన మిగతా ఎట్లన్నా కూడా ఒకటి అధికారులతో అనునయంగా పనిచేసుకోవటం, రెండు ఇంకా ఆర్థిక సరళీకరణ రాకముందే ప్రభుత్వం అన్నిటికీ పరిష్కారం కాదు, ప్రైవేట్ రంగాన్ని ప్రోత్సహించాలి, పోటీని ప్రోత్సహించాలి, పెట్టుబడి పెట్టడానికి ప్రోత్సహించని చెప్పినట్టు స్పష్టమైన అవగాహన. ఇక ఆ తర్వాత వచ్చింది మళ్ళీ విజయభాస్కర్ రెడ్డి గారు వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎన్టీ రామారావు గారు వచ్చారు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారితో నేను పనిచేసింది కొద్ది కాలం. ముఖ్యంగా ఆయన సంగతి అందరికీ తెలుసు. చంద్రబాబు నాయుడు గారు ఖచ్చితంగా ఆర్థిక ప్రగతి, మౌలిక సదుపాయాల కల్పన, ఆర్థిక క్రమశిక్షణ, ఆర్థిక సంస్కరణలు, ఈ విషయంలో బ్రాండ్ ఇమేజ్ ఆయన. హైదరాబాద్ నగరం ఇవాళ ఒక విశ్వనగరంగా పెరిగింది అంటే ఆనాడు ఏం లేదు. మౌలిక సదుపాయాలు లేవు, లేకపోతే ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ హైటెక్ లేదు, మీకు ఐటీ సెక్టర్ లేదు. ఇవన్నీ కూడా తీసుకొచ్చారు అంటే దాన్ని ప్రతి ప్రభుత్వం తర్వాత కొనసాగించిందంటే, ఆయన పోయిన తర్వాత రాజశేఖర రెడ్డి గారు కానీ రాజకీయంగా వేరే ఉన్నా కూడా దాన్ని కొనసాగించారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వం మరింత బాగా కొనసాగించారు. మళ్ళీ ఇప్పుడు కూడా డబ్బులు పెద్దగా లేకపోయినా కూడా మళ్ళీ కొనసాగించే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు. కాబట్టి ఆ పూర్తిగా పునాదులు వేస్తుంది చంద్రబాబు నాయుడు గారు. సార్, ముఖేష్ అంబానీ వాళ్ళ అబ్బాయిది అనంత్ అంబానీ మ్యారేజ్ జరిగింది సార్. 2 కోట్లు పెట్టి వాచ్ ఇచ్చారంట. సోషల్ మీడియాలో అందరూ కూడా మాకు ఇచ్చిన గిఫ్ట్ హ్యాంపర్లు ఇవి అని చెప్తున్నారు. పక్క నుంచి ఏమో జియో రేట్లు విపరీతంగా పెంచారటండి. ఒక రకంగా చూస్తే ఆయన డబ్బు, ఆయన పన్నులు కట్టి సంపాదించిన డబ్బు ఏం చేస్తాడు ఆయన ఇష్టం. 2 కోట్ల వాచ్ ఇవ్వచ్చు, 20 కోట్లతో ఇంకోటి ఇవ్వచ్చు, మనకు సంబంధం లేదు. కానీ నాకు బాధ ఏంటంటే ఆయన సంగతి కాదు, భరించే స్తోమత లేకపోయినా మధ్యతరగతి కుటుంబాలు, ఎగువ మధ్యతరగతి, దిగువ మధ్యతరగతి, పేద కుటుంబాలు కూడా శక్తికి మించి విపరీతంగా పెళ్ళిళ్ళ కోసం ఖర్చు పెట్టి, ఆ ఖర్చు పెట్టకపోతే వాళ్ళు అనుకుంటారు, పొరుగు వాళ్ళు అనుకుంటారు, బంధువులు అనుకుంటారు, వీళ్ళు అనుకుంటారు అని చెప్పని అప్పుల పాలైపోయి, లేకపోతే జీవితం అంతా కష్టపడి కూడబెట్టిన డబ్బంతా కూడా నాశనం చేసుకుని మళ్ళీ కన్నీళ్ళు వారుస్తున్నారు. ఇళ్లల్లో వంట మనుషులుగా పనిచేసే కుటుంబాలు సైతం రెక్కాడితో డొక్కాడిన వాళ్ళు సైతం 3-4 లక్షలు ఖర్చు పెడుతున్నారు పెళ్ళికి, అప్పో చేసి. దిగువ మధ్య తరగతి కూడా నా తెలిసిన వరకు 15-20 లక్షలు ఖర్చు పెడుతున్నారు పెళ్ళికి. ఎగువ మధ్య తరగతి 60-70 లక్షలు ఖర్చు పెడుతున్నారు పెళ్ళికి. డబ్బున్న వాళ్ళు వదిలేద్దాం, 1 కోటి రూపాయలు ఖర్చు అయితే నాకేం తేడా లేదన్న వాళ్ళు మనం దాని గురించి మాట్లాడద్దు, అది పక్కన పెడదాం. కానీ ప్రెస్టేజ్కి గౌరవం, ఇప్పుడు ఈ ప్రెస్టేజ్తో మీ వేళతో మీ కళ్ళు పొడుచుకుంటున్నారు. పెళ్ళి మీ కుటుంబానికి, మీ పిల్లలకి, వాళ్ళ భవిష్యత్తుకి నాంది. అసలు దీనిలో ఈ పెళ్ళిళ్ళలో ఆ పిల్లలు ఎక్కడ లేరు, వధూవరులు ఎక్కడ లేరు. వీళ్ళ ఆర్భాటము, ఈ ఆడంబరమే తప్ప పాపం ఎవరైతే పెళ్లి చేసుకుంటున్నారో వాళ్ళకి ఆశీర్వాదం కానీ, వాళ్ళ పట్ల మమకారం కానీ లేదు. చాలా పెళ్ళిళ్ళకి మీరు వెళ్ళినప్పుడు అసలు పెళ్లి జరుగుతున్న వరకు మీకు తెలియదు. ఫలానాడు పిలిచారని తెలుసుకున్నాడు కొడుకో కూతురు కూడా తెలియదు అక్కడికి వెళ్ళేదాకా. అంటే ఒక తతంగం అయిపోయింది. పెళ్ళి ఈ దంపతుల కోసం. ఈ డబ్బు మీ దగ్గర ఉంటే వాళ్ళ భద్రత కోసం ఒక ఆస్తి ఇవ్వండి, ఒక ఫ్లాట్ కొనివ్వండి, లేకపోతే వాళ్ళ పేరుతో డిపాజిట్ చేయండి, మరొకటి చేయండి, వాళ్ళకి భరోసా కలిగించండి. ఇంకా ఓపుకుంటే దానిలో 100కు 10 రూపాయలు సమాజానికి ఏమన్నా వాళ్ళ పేరుతో ఇవ్వండి. అంతేగాని ఈ డబ్బు ఒక్కరోజు ఆడంబరం కోసం దుబారా చేస్తే రేపొద్దున మీరే కన్నీళ్ళు కారుస్తున్నారు. కాబట్టి ఈవేళ సమాజంలో కాస్త పరపతున్న వాళ్ళు నేను వినమ్రంగా కోరుతున్నాను, అది ఎవరిష్టం వారిది. మనం ఇవ్వాల్సిన సంకేతం ఏమిటంటే వీరున్నంత మేరకు ఆడంబరాలు పక్కన పెట్టి, ఇప్పుడు మీరు నేను అవసరం ఖర్చు పెట్టుకుంటే పెళ్ళి నిరామం చేసాం అనుకోండి, 10 మందికి ధైర్యం వస్తుంది. అది ఆయన చేశారు కదా, నేను ఎందుకు చేయాలి, అనవసరం ఖర్చు ఎందుకు పెట్టాలా, నేను కూడా కుటుంబాన్ని కాపాడుకోవాలి. మీ కుటుంబం కోసమే, ఎవరి కోసం చేయమంటున్నాను. లేని కష్టాలు కోరి తెచ్చుకోవద్దు. అనవసర ఖర్చులు పెట్టుకుని కుటుంబాన్ని నాశనం చేసుకోవద్దు. ఈ మాట ఎందుకు బహిరంగంగా చెప్తున్నానంటే, మనం 10 మందిని గట్టిగా చెప్పకపోతే మనసులో ఈ కోరిక ఉన్నా కూడా, ఈ ఖర్చు పెడితే కుటుంబం నష్టపోతే తెలిసినా కూడా భయం కొద్దీ, బిడియం కొద్దీ, పక్కాడేమనుకుంటాడన్న భయం కొద్దీ లొంగిపోతున్నారు.
కాబట్టి దీన్ని ఒక అవకాశంగా తీసుకుని నేను చేయని పని ఎప్పుడు చెప్పను. నా వివాహం 20 మందితో జరిగింది, 30 మందితో. నేను మా కాబోయే మామగారికి పెట్టిన ఒకే ఒక షరతు ఏంటంటే నిరాడంబరంగా పెళ్లి, పల్లెటూళ్ళలోనూ జరగాలి,